హాయ్ అండి. మా పాప చూడండి సూర్యుడిని పట్టుకుంటున్న ఫోటో తీయండి. ఈరోజు గార్డెన్లోకి వచ్చిందండి. చాలా రోజులైంది తను గార్డెన్కి వచ్చి. అంటే రెగ్యులర్గా వస్తూ ఉంటుంది కానీ జస్ట్ ఆమె పట్టించుకోలేదు. ఈరోజు రావడమే బెండకాయల దగ్గరికి వెళ్ళింది. తనకి బెండకాయ అంటే చాలా ఇష్టం. ఒక్కొక్కటి కౌంట్ చేస్తూ మరి కోసింది. అన్నయ్యకి నాకు సరిపోతాయి, మా ఇద్దరికే ఉండు అని చెప్పి. తనకి హార్వెస్ట్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. చూడండి కౌంట్ చేసింది, మాకు సరిపోతాయమ్మా అని. చాలా అంటే చాలా ఇష్టం తనకి. మాట్లాడుతూనే ఉంటుంది ఏదైనా కోస్తూ ఉన్నదంటే. చూడండి జామ చెట్టు దగ్గరికి వచ్చింది. చిన్న చిన్నగా ఉన్నాయి, అవి కోస్తా అంది. వద్దు అని చెప్పాను. అయితే వాటి చూసి లెక్క పెట్టుకుంది. ఇవి కూడా ప్రతిదీ కౌంట్ చేయటం అనేది చాలా ఇష్టం అండి. దానికి కౌంట్ చేస్తుంది, ఎన్ని ఉన్నాయి, దేంట్లో ఎన్ని ఉన్నాయి, తర్వాత ఎన్ని కోసాము అనేది కౌంట్ చేస్తూ ఉంటుంది అనమాట. అవి పువ్వులు కూడా అంతే, ఇన్ని మొగ్గలు ఉన్నాయి. నేను మొన్న 4 మొగ్గలు కట్ చేశాను, కౌంట్ చేశాను కదా, లెక్క పెట్టాను, 4 ఉన్నాయి ఇప్పుడు లేవు అని అడుగుతుంది. పెద్ద మొక్క అయిపోయింది అంటుంది. ఆ చెట్టుకి చూడండి, జామ చెట్టుకి ఆకుల కన్నా పిందులే ఎక్కువ ఉన్నాయి. బంతి మొక్కల దగ్గరకు వచ్చింది అని. ఇది మా రిషితకి చాలా ఇష్టమైన మొక్క అండి. బంతి మొక్కలు అంటే ఏది ఎక్కువ ఇంట్రెస్ట్గా చూపించదు, బట్ ఈ మొక్క అంటే తనకి చాలా ఇష్టం. అందుకని తన కోసం కంపల్సరీ ప్రతి సంవత్సరం వేస్తాను నేను. దీన్ని నేను మిరప బంతి అని అంటారని తెలుసు, మీరేమంటారు? దీంట్లో 2 కలర్స్ వచ్చాయండి. ఒకటేమో డార్క్ కలర్ వచ్చింది, మిర్చి కలర్, ఇంకొకటేమో ఎల్లో కలర్ వచ్చింది. తనకి చాలా ఇష్టం ఇవి అంటే. చాలా హ్యాపీ అయిపోయింది. మొక్క అంతా బుషీగా ఉంది కదా, ఆ మొక్క మొత్తం అసలు అన్ని ఫ్లవర్సే అండి. చాలా హ్యాపీ అయిపోయింది. పాటలు కూడా పాడేసింది. మీకు అది షార్ట్లో పెట్టాను చూడండి. తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి వెళ్ళింది అని అంటే టమాటాలండి. తనకి ఇంకొకటి ఎక్కువ ఇష్టమైన చెట్టు ఏది అంటే గార్డెన్లో టమాటా చెట్టు. టమాటా హార్వెస్టింగ్ చేయాలంటే చాలా ఇష్టం తనకి. చూపిస్తా చూడండి, టమాటాలు చాలా ఇష్టం అండి. ఇప్పుడే పిందెలు వచ్చాయి, మొత్తం మొక్కలన్నీ పిందెలు వేసినాయి బాగా. చాలా హెల్తీగా ఉన్నాయి ప్లాంట్స్ అయితే, టమాటా ప్లాంట్స్. ఒకటి కూడా పండలేదు. తను కోద్దాం అనుకుంది కానీ ఒకటి కూడా పండలేదు. అయినా సరే కోస్తాను, పచ్చివే అంది. వద్దు అన్నాను. కానీ పచ్చి టమాటా కూడా చట్నీ చేస్తే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చేశారా? చేసుంటే మీరు కామెంట్ చేయండి.